వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి అఖండ 2 తాండవం టీజర్ వచ్చేసింది. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానుల్ని ఆనందపరవశనం చేస్తూ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ అఖండ 2 తాండవం టీజర్ని మేకర్స్ మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో పాటు బాలయ్య ముద్దుల తనయ్య నందమూరి తేజస్విని ఈ సినిమాని సమర్పిస్తోంది. సో నిజంగానే అఖండ ఆ క్యారెక్టర్ ప్రధానంగా ఊహించిన విధంగానే ఆ టీజర్ ఉంది. కానీ ఊహాతీతంగా ఆ విజువల్స్ ఉన్నాయి. నందమూరి బాలయ్య లుక్స్ వేరే లెవెల్లో కనిపిస్తోంది. అఖండలో మనం చూసాం ఆ అఘోర రూపంలో ఎలా ఉన్నాడో, కానీ దానికి మించి ఈ సినిమాలు ఇప్పుడు అఖండ 2 తాండవంలో బాలయ్య విభిన్నమైనటువంటి గెటప్ తోటి, పొడవాటి జుట్టు, పొడవాటి గడ్డంతో నిజమైనటువంటి ఒక సాధువు, అది కూడా ఆగ్రహోదగ్రుడైనటువంటి ఒక సాధువు, సనాతన ధర్మం కోసం, అలాగే మన సంస్కృతి పరిరక్షణ కోసం అమాయకుల మీద దుష్ట శక్తి పన్నినటువంటి ఆ వల ఏదైతే ఉందో దాన్ని ఛేదించడానికి వాళ్ళందరినీ కూడా, అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి ఆ శివ పరమాత్ముడి అంశతో జన్మించినటువంటి అఖండగా మన ముందు బాలయ్య రాబోతున్నాడని చెప్పి ఆ టీజర్ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆ విజువల్స్ చూస్తూ ఉంటే బోయపాటి ఆ ఇమాజినేషన్ ఎలా ఉందో, సో అఖండకి ఎవరైతే సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడో సి రామ్ ప్రసాద్ సీనియర్ సినిమాటోగ్రాఫర్, విఎస్ఆర్ స్వామి శిష్యుడు, సో ఆయన ఈ సినిమాకి కూడా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చాడు. సో దానికి అంటే మేకర్స్ ఎంత నమ్మకంతో డబ్బులు పెట్టి ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్ వర్క్ చేయించారో కూడా చూపిస్తుంది. ముఖ్యంగా ఆ యాక్షన్ ఎపిసోడ్ సందర్భంగా వచ్చేటువంటి ఆ త్రిశూలం సీన్ ఏదైతే ఉందో, అంటే చేతిలో ఉన్న త్రిశూలాన్ని బాలయ్య ఇలా తిప్పితే అది ఆయన చుట్టూ తిరుగుతూ ఆ దుండగుల్ని దునుమాడుతున్నటువంటి ఆ సీను నిజంగా రోమాలు నిక్కబడుచుకునే రీతిలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. నిజంగానే బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా చూపించబోతోందనే ఒక గట్టి నమ్మకాన్ని ఈ టీజర్ అయితే మనకి అందిస్తూ ఉంది. సింహ, లెజెండ్, అఖండ, సో ఈ 3 సినిమాల తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ 4వ సినిమా ఖచ్చితంగా 3 కంటే కూడా మరింత గొప్పగా బాక్సాఫీస్ని దున్నేయబోతోంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ చిన్న టీజర్ ఇచ్చిందంటంలో సందేహమే లేదు. తమన్ ఇచ్చినటువంటి ఆ బీజియం, ఈ మధ్యకాలంలో తమన్ నుంచి సరైనటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడట్లేదు అనేటువంటి ఒక మాట వస్తూ ఉంది. కానీ మరోసారి బాలయ్య సినిమా అంటే ఏదో పూనకం వచ్చేవాడిలాగా తమన్ ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, అది కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక విలన్గా ఆది పినిశెట్టి, సో ఒక యంగ్, నిజానికి హీరో మెటీరియల్ అయినటువంటి ఆది పినిశెట్టి తన మార్కెట్ పరిధి విస్తరించకపోవడంతో విలన్గా మారాడు. అలాగే కొన్ని సినిమాల్లో, రంగస్థలం లాంటి సినిమాల్లో హీరో అన్నగా కూడా కొన్ని కీలక పాత్రలు చేశాడు. కానీ విలన్ రోల్ ఇస్తే ఎలా చెలరేగిపోతాడో బోయపాటి శ్రీను మునుపటి సినిమాలో ఒకటైనటువంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సరైనోడి సినిమా చూపించింది.
అందులో అల్లు అర్జున్ని ఢీకొట్టేటువంటి ఆ విలన్ రోల్లో ఎంత ఫెరోషియస్ పర్ఫార్మెన్స్ని అతను చూపించాడో మనం చూసాం. సో ఇప్పుడు అతను మరింత శక్తివంతమైనటువంటి క్యారెక్టర్లో అఖండ పాత్రని ఢీకొట్టేటువంటి ఒక దుష్ట పాత్రలో ఈ సినిమాలో అతను విజృంభించి మరోసారి మన ముందుకి తన పర్ఫార్మెన్స్ ఏంటనేది తెలియజేయడానికి రాబోతూ ఉన్నాడు. సో మరోసారి ఇదివరకే మనం చెప్పుకున్నాం, టీజర్లో ఖచ్చితంగా సెప్టెంబర్ 25వ తేదీనే పునరుద్ఘాటించారు అని చెప్పి గతంలో నేనే చెప్పాను 6-7 రోజుల క్రితం విడుదల చేసినటువంటి ఒక వీడియోలో. సో అదే మళ్ళీ ఇప్పుడు నిజమైంది. స్పష్టంగా 25/9/25న ఈ సినిమా వస్తోందని చెప్పేసి మేకర్ మరోసారి గట్టిగా ఘంటాపథంగా తెలియజేశారు. అంటే సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో అఖండ 2 తాండవం ఢీ కొనబోతోంది. తాడో పేడో బాక్సాఫీస్ వద్ద తేల్చుకోబోతోంది. సో ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించబోతోంది. సో మొత్తానికి ఈ 4వసారి ఈ ఇద్దరి కాంబినేషన్, బాలయ్య బోయపాటి శ్రీని కాంబినేషన్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.